కోవిడ్-19 2019 డిసెంబర్ 31. ఇది ఎవరూ మర్చిపోలేని తేదీ. ప్రపంచమంతా కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బంది పడుతున్న రోజులవి. కేవలం మన భారతదేశంలోనే 5,30,00,000 మంది ఈ మహమ్మారి వల్ల మరణించారు. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారు 77 కోట్ల మంది మరణించారు. ఈ కరోనా మహమ్మారి 2019లోనే ప్రపంచానికి పరిచయం అయిందని అందరూ అనుకుంటారు. కానీ ఈ మహమ్మారి సరిగ్గా 12 సంవత్సరాల ముందటనే ఒక పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చింది. మరి ఈ పుస్తకంలో ఏముంది? అసలు 2020లో కరోనా వస్తుందని 12 ఏళ్ల క్రితమే ఎలా గుర్తించబడింది? అసలు కరోనా రావడానికి కారణమేమిటి? ఇప్పటికీ కరోనా వైరస్ ఉందా? ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో పూర్తిగా సమాధానాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 2K లైక్స్ని టార్గెట్ పెడదాం. ఎందుకంటే ఎక్కువ లైక్స్ రావడం వల్ల ఈ వీడియో అందరూ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్ర వరల్డ్. ఈ పుస్తకం పేరు ఎండ్ ఆఫ్ డే. ఈ పుస్తకాన్ని రాసింది సిల్వియా బ్రౌన్. ఆమె చెప్పింది ఏమిటంటే 2020 సంవత్సరంలో ఊపిరితిత్తులపై ప్రభావం చూపించే తీవ్రమైన వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వస్తుందని స్పష్టంగా రాసింది. ఇది చూసి అసలు చాలా మంది భయపడిపోయారు. సిల్వియా బ్రౌన్ ఆమె సైకిక్ రీడింగ్స్ వల్ల ఎంతో మందిని ఇంప్రెస్ చేశారు. కానీ చాలా మంది ఆమెను అవాస్తవాలను చెప్పే వ్యక్తిగా విమర్శించేవారు. ఆమె రాసిన పుస్తకాలలో చాలా ఫ్యూచర్ ప్రెడికేషన్స్ ఉన్నాయి. కానీ కోవిడ్-19 లాంటి వివరమైన వాక్యం మాత్రం చాలా యాక్యురేట్ గా ఉంది. ఇంత స్పష్టతతో 2020లో వస్తుందంటూ, లంగ్స్ పై ప్రభావితం చూపుతుందంటూ రాయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, ఇది నిజంగా ఒక భవిష్యవాణినా, లేదా ఎవరో ముందుగానే ప్రపంచమంతా నాశనం కావాలని కరోనాని సృష్టించారా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. కానీ ఈ పుస్తకంలో ఉన్న వాక్యాలు నిజం కావడం ఆసక్తికరంగా ఉంది. అసలు కరోనా రావడానికి కారణం ఏమిటంటే, కోవిడ్-19 వైరస్ అనేది ముందుగా వన్యప్రాణులలో అంటే బల్లులు, గబ్బిలాలు వంటి రూపంలో కనిపించిన వైరస్. ఈ వైరస్ మొదటగా చైనా వుహాన్ నగరంలోని వెట్ మార్కెట్ అనే ప్రదేశంలో జంతువుల నుంచి మనుషులకు మారినట్టుగా నమ్ముతున్నారు. ఇలా జంతువుల నుండి మనుషులకు వ్యాప్తించడాన్ని జెనెటిక్ స్పిల్ఓవర్ అని అంటారు. మరి ఇప్పటికీ కరోనా వైరస్ ఉందా? అవును, ఇప్పటికీ కరోనా పూర్తిగా మాయమవలేదు. కోవిడ్-19 ఇప్పటికీ ఉన్న ఒక సీజనల్ వైరస్లా మారిపోయింది. అంటే సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో మాత్రమే ప్రభావితం చూపుతుందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం 2023 మేలోనే WHO అధికారంగా ఇలా చెప్పింది: కోవిడ్-19 ఈజ్ నో లాంగర్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్సర్న్. అంటే ఇది ఒక పండమిక్ ముప్పుగా లేదని స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి? వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరి విషయం, కరోనా ఇంకా ఉంది, కానీ అది మన మీద ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేదు. అది కంట్రోల్లో ఉంది. మన జీవితాన్ని మామూలుగా తప్పకుండా తిరిగి కొనసాగించగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలంటే మన చరిత్ర వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.